హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న క్రియేటివ్ వర్క్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ ములక్కాయ కర్రీ అనమాట. ఈ రెసిపీ అయితే చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి మనం వంకాయ ముక్కలు కోసి ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ములక్కాయ ముక్కలు 4 టమాటాలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి తాలింపులో కరివేపాకు వేసి బాగా వేగనివ్వాలి. అలా వేగేటప్పుడు కొంచెం తిప్పుకోవాలన్నమాట, చిటపటలు ఆడుతూ ఉంటాయి. ఈ కర్రీ అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కనుక మనకు కూరగాయలు తక్కువ ఉన్నప్పుడు ట్రై చేసి చూస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట కర్రీ. సో అవి వేగిపోయాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసి బాగా వేగనివ్వాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం కూరగాయలు అనేవి 2 రకాలు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది అట్లా పైకి వచ్చేంత వరకు పోసుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. ఇలా గ్రేవీ కర్రీస్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ 2 వెజిటేబుల్స్ కలిపి వండుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వాటర్లోంచి తీసి కొంచెం కొంచెంగా మనం కళాయిలో అయితే వేసేసుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళలో ఉండటం వల్ల ఏంటంటే వంకాయలు అనేవి చేదు ఎక్కకుండా ఉంటాయని అంటారు. సో ఇలా వేసేసుకోవాలి. మొత్తం వాటర్ రాకుండా జాగ్రత్తగా తీసుకొని వేసుకోవాలి. లేదా మనం కర్రీలో వేసే ముందు మన స్ట్రైనర్తో తీసినా కానీ వాటర్ అనేవి రాకుండా ఉంటాయి. ఇలా ముక్కలన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కర్రీ అంతా తిప్పేసుకొని మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గడం కోసం మనం రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. దీనికి పసుపు కూడా ఎక్కువే పడుతుంది. నేనైతే ఫస్ట్ 1/2 స్పూన్ అయితే పసుపు వేసాను. వేసేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసి మగ్గనిచ్చేసుకుంటున్నా. ఇట్లా మూత పెట్టడం వల్ల బాగా మగ్గుతాయి అన్నమాట వంకాయ ముక్కలు. ఈలోపు దాంట్లో మసాలా కోసం ఒక పెద్ద స్పూను జీలకర్ర వేసి దంచుకోవాలి. అది కొంచెం నలిగాక మనం అందులో ఒక వెల్లుల్లిపాయ ఉంటుంది కదా, ఆ వెల్లుల్లిపాయకి కూడా వేసేసి బాగా దంచుకోవాలి. ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుంది, కానీ కర్రీ అనేది ఇలా వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా దంచేసుకోవాలి. మనం మిక్సీ పట్టడం కన్నా ఇలా దంచితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా దంచేసుకొని మనం అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఈ టైప్లో వచ్చేస్తే చాలండి, మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. సో వేసేసుకొని పక్క పెట్టుకోవాలి. వంకాయ ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూసి మగ్గిపోయాక ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ములక్కాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనం ఎక్కువ ఆయిల్ అనుకున్నాం కానీ అసలు ఆయిల్ అనేది కనపడట్లేదు, బాగా ఆయిల్ పడుతుంది అనమాట. ఒకసారి కలిపేసుకొని ములక్కాయ ముక్కలు కూడా మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము ములక్కాయ ముక్కలు మగ్గినాయో లేదో చూసి ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం. ములక్కాయ ముక్కలు నాతగా ఉంటే తొందరగానే మగ్గిపోతాయండి. కొంచెం ముదురుగా ఉంటే మాత్రం కొంచెం ఎక్కువసేపు అనేది మగ్గనిస్తేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూసారు కదా, ములక్కాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, చూసారు కదా ఎట్లా మగ్గిపోయిందో ముక్క. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇంకొక ముక్క కొంచెం గట్టిగా ఉందని నేను ఇంకో 2 మినిట్స్ అయితే మగ్గనిచ్చాను. ఇంకా 2 మినిట్స్ అయితే ఉంచుదామని చెప్పి అయితే ఉంచేసాను. 2 మినిట్స్ తర్వాత చూసారుగా ములక్కాయ ముక్కలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా,
ఆ టమాటా ముక్కలు అయితే ఇందులో వేసేసుకోవాలి. మనకి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒక 6 టమాటాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఒక 4 టమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని మళ్ళీ ఎంత బాగా కలిపేసుకొని మూత పెట్టి అయితే మగ్గనివ్వాలి. టమాటో ముక్కలు వేసేసుకున్నాక కొంచెం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అనేది పట్టేస్తుంది అనమాట. సో చూసారు కదా, టమాటా ముక్కలు కూడా ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి. గ్రేవీ కూడా చాలా బాగుంటుందండి కర్రీ. వంకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారనమాట ఈ కర్రీ, అంత టేస్ట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇందులో కారం అనేది యాడ్ చేద్దాం. కారం వచ్చేసి నేను 4 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను. ఎందుకంటే మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి 4 టేబుల్ స్పూన్లు అయితే యాడ్ చేశాను. తర్వాత మనం ఇందులో దంచి పక్కన పెట్టుకున్నాం కదా జీలకర్ర వెల్లుల్లిపాయ, అది కూడా వేసేసుకోవాలి. అది కూడా వేసేసుకొని అది కూడా కలుపుకోవాలి. తర్వాత మన దగ్గర గరం మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. గరం మసాలా వచ్చేసి కొంచెమే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో వెల్లుల్లి జీలకర్ర పౌడర్ చేసేసాం కాబట్టి అది కూడా కొంచెం వేసుకుంటేనే బాగుంటుంది. నాకు కొంచెం పసుపు సరిపోయినట్టు అనిపించలేదని ఒక 1/4 టీ స్పూన్ పసుపు అయితే యాడ్ చేశాను. ఇట్లా మనం నీట్గా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ జీలకర్ర వేసేసుకొని గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. మనం కావాలనుకుంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నేనైతే కొత్తిమీర వేయలేదన్నమాట. మనం మసాలా మాత్రం కొంచెం తగ్గించి వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇట్లా 1/4 టీ స్పూన్ వేసేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాము. మొత్తం కలిపేసుకొని మనం మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే సరిపోతుందండి. కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచేద్దాం. 2 మినిట్స్ తర్వాత మనం దీంట్లో ఇంకా ఫ్లేవర్ కోసం ఒక స్పూను నెయ్యి అనేది నేను యాడ్ చేశాను. మీకు ఇంకా కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేయొచ్చు. నేను అప్పుడే కరిగించిన నెయ్యి ఒక స్పూన్ ఉంటే అదైతే యాడ్ చేసేసాను అనమాట. ఈ యాడ్ చేయడం అలా యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఆ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేద్దామండి, ఆ నెయ్యి ఫ్లేవర్ బయటికి వెళ్ళకుండా ఉండడానికి. సో నిమిషం తర్వాత చూసారు కదా, ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.